ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకొని కాంచీరాం విగ్రహం ముందు మేము కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అంబేద్కర్ జయంతి రోజే బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావం కూడా జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్న ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అని చెప్తే అది బహుజన్ సమాజ్ పార్టీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ప్రజలకి ఒక మాట చెప్తున్నాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని కరెక్ట్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆ ఓటు అనే ఆయుధాన్ని మనకి ఎందుకు ఇచ్చాడబ్బా అంటే మనము ఓట్లు వేసుకొని మన వ్యక్తే రాజ్యాధికారాన్ని సాధిస్తే ప్రతి ఒక్కటి మనకు అందుబాటులోకి వస్తాయని చెప్పేసి అలాంటి ఆయుధాన్ని మనకి ఇచ్చిపోవడం జరిగింది. అలాంటి ఓటు అనే ఆయుధాన్ని ఈరోజు 1000కి 2000కి అమ్ముడు పోతా ఉన్నాయి. అలా అమ్ముకుంటూ ఆయన ఇచ్చిన ఆయుధానికి సరైన విలువని ఇప్పుడుండే ప్రజలు కల్పించడం లేదు. అదేవిధంగా రిజర్వేషన్ల ద్వారా ఎంతోమంది అధికారులు లబ్ధి పొందారు. ఆ రిజర్వేషన్లు ఎందుకు పెట్టాడబ్బా అంటే వాళ్ళకు ఉన్న తోటి సహచరులకి ఇంతో సహాయ సహకారాలు అందిస్తారని ఆయన రిజర్వేషన్ పెడితే కొంతమంది వ్యక్తులు అది కూడా మర్చిపోయి ఈరోజు వాళ్ళు సొంత లబ్ధి కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఆ రిజర్వేషన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు చాలా ఆ రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళ సమాజానికి ఎంతో సహాయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తున్నా. అందరికీ జై భీమ్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ గారి అంబేద్కర్ యొక్క 134వ జయంతి శుభ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేర్చడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మాన్యశ్రీ కాంచీరాం గారు 1984లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు అయినటువంటి సామాజికంగా ప్రతి మనిషి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఆ బిల్డింగుల దగ్గర కింద అడుక్కుంటోళ్ళుంటే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. కాబట్టి ప్రతి మనిషి అంటే సమాన్యాయం కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం ఇచ్చినారు. అయితే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచాలంటే రాజ్యాధికారం అనేది అవసరము. ఆ రాజ్యాధికారం రావాలంటే అంటే బాబాసాహెబ్ గారి ఆశయాలు నెరవేరాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతా అని చెప్పి మాన్యశ్రీ కాంచీరాం గారు 1984లో అంబేద్కర్ ఆశయంతో అంబేద్కర్ పుట్టినరోజు ఈరోజు ఈ బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినారు. అందుకని ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు అంబేద్కర్ జయంతులు కానీ వర్ధంతులు కానీ భారీ ఘనంగా జరుపుతున్నారు. కానీ వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలలో వాళ్ళ యొక్క జెండాలలో అంబేద్కర్ గారి ఫోటో కానీ అంబేద్కర్ గారి చరిత్ర కానీ అంబేద్కర్ ఆశయం కానీ ఏమాత్రం ఉండదు. కేవలం వాళ్ళ యొక్క ఓట్ల కోసమే ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఓట్ల కోసమే అంబేద్కర్ వర్ధంతి జయంతులు జరుపుతారు. కానీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కేవలం బహుజనులు ఏమంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ముందుకు తీసుకొని పోయేదానికి రాజకీయంగా ఎదగడానికి నిరంతరం అంబేద్కర్ ఆశయాలు కొనసాగించే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటంతో ఆ ఫోటో ఉన్నటువంటి దాంతోనే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జెండా కూడా ఉంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీలలోనూ వాళ్ళ యొక్క సామాజిక వర్గాల ఫోటోలు ఉంటాయి, కానీ అంబేద్కర్ యొక్క ఫోటో ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే ఉంటుంది. ఎందుకంటే నిరంతరం ఎస్సీ ఎస్టీల కోసం ఆశయం కోసం పనిచేస్తున్నామని చెప్పి తెలియజేయడానికే బహుజన్ సమాజ్ పార్టీ జెండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండా ఉంటుంది, అంబేద్కర్ గారి యొక్క ఫోటో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేర్చడం జరుగుతుంది. అందరికీ జై భీమ్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇదే రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన వారసుడు ఎవరంటే మాన్యవర్ కాంచీరాం గారు. బాబాసాహెబ్ ఆశయాల కోసము ఆయన
1984 ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ గారి జయంతి రోజునే బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించాడు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా తీసుకొని ఆ యొక్క రాజ్యాంగానికి అందరికీ సమానమైన హక్కులు అన్ని విధాలా దొరుకుతాయనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టుకొని కాశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం అంబేద్కర్ గారి జయంతి రోజునే చాలా గొప్ప విషయము. ఆ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి మరియు బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరపడం జరుగుతుంది. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమం జరుపుకోవడం అనేది ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు. మరీ ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు జరుపుకోవడం అనేది దేశ బహుజనులకు ఇది ఎంతో మంచి శుభ పరిణామంగా నేను భావిస్తూ మరి రాబో రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీని మరి ముందుకు తీసుకొని పోయేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరి అంబేద్కర్ మన మహాపురుషులు అయితే ఎవరైతే ఉన్నారో వీరి కార్యక్రమాలన్నీ కూడా బహుజనులు తప్ప వేరే కులాలు గతంలో చేయడం లేదు. ఇప్పుడు ఓట్ల కోసమే ఈ యొక్క పార్టీలు బీజేపీ కానీ జనసేన కానీ ఆ తర్వాత టీడీపీ పార్టీలు ఇప్పుడు మరి ఈ మహాపురుషులని వాళ్ళని ఓట్ల కోసం ఈ యొక్క కార్యక్రమాలు వేగవంతంగా వాళ్ళు చేసుకుంటున్నారంటే వాళ్ళకు ఒక భయం అనేది వాళ్ళ గుండెల్లో పుట్టుకొచ్చిందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మనం యొక్క బహుజన్ సమాజ్ పార్టీని దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క మహాపురుషుల కార్యక్రమాలని మనము వారు చేసినటువంటి సేవలని మనం జనాల్లోకి తీసుకొని పోయి మనము వాళ్ళకు అవగాహన కల్పించి ఓటుని మనం సక్రమంగా ఉపయోగించుకునే విధంగా మనం పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై భీమ్, జై కాంశీరామ్.